జై హనుమాన్. హాయ్ అండి, వెల్కమ్ టు సుశీలమ్మ చేతి వంట. ఈరోజు నేను ట్రావెల్ బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నానండి. ఏదో భగవంతుడు మనకి వెళ్ళమని చెప్పినట్టు అనిపించింది నాకు. అది మేము అనుకోకుండా వచ్చామన్నమాట. మనకు తెలియకుండానే మన చుట్టూ చాలా ఉంటాయి. అది ఆయన మనల్ని ఎలా చేస్తేనే వెళ్ళగలమది. నేను చాలా ఏళ్ళ నుంచి ఉంటున్నా ఇక్కడ కాకినాడ దగ్గర చిత్రాడ అని ఒక ఊరు ఉందన్నమాట. అక్కడ లక్ష్మీనరసింహస్వామి చెరువులో దొరికారట. ఆయన ఇక్కడ ప్రతిష్ఠించారు, కానీ మేము ఎప్పుడు వెళ్ళలేదు. ఆయన ఈరోజు మమ్మల్ని రప్పించారనమాట. మేము వెళ్ళాం. ఇదిగో ఇది చాలా బాగుంది. లోపలికి వెళ్ళలేదు, రోడ్డు పక్కన అనమాట. ఓ పక్కన చెరువు, ఓ పక్కన పంట పొలాలు అనమాట. ఈ హోర్డింగ్స్ దగ్గర మీద అవన్నీ రాసున్నాయి. ఇక్కడ ఏదో మనం చీటీ మీద మనం కోరిక రాసి భగవంతుడి దగ్గర పెడితే తీరిపోతుందంటే స్వామి చూస్తారట. ఆ తర్వాత 9 శుక్రవారాలు దర్శనం చేసుకోవాలని రాశారు. ఆయనకి మనం చెప్పాలండి, నిజంగా చెప్పాలంటే మనల్ని ఆయనే చూస్తుంది. ఓకే, ఎవరి ఇది వాళ్ళది. చాలా బాగుంది నిజంగా. కుదిరితే మీరు అందరూ వెళ్ళండి, అందుకనే చేస్తున్నాను వీడియో. ఇలా లోపలికి వెళ్తే ఓ పక్కన చెరువు, ఈ పక్కన అంతా కొబ్బరి చెట్లు అనమాట. లోపలికి వెళ్తుంటే అసలు చాలా ఆశ్చర్యంగా అనిపించింది నాకు. చాలా చాలా బాగుంది. ఇలా లోపలికి వెళ్ళామన్నమాట. ఇక్కడ శుక్రవారాలు విశిష్టంగా అభిషేకాలు అవి చేస్తారట. ఎవరైనా వెళ్ళాలనుకుంటే శుక్రవారాలు వెళ్ళండి స్వామివారి. ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు ఎవరు లేరు. ఇదన్నమాట ముందర చెరువులో కొలంలో మనం కాళ్ళు కట్టుకుని ఆయన్ని దర్శనం చేసుకోవాలి. ఇది తులసిమంట ఈ పక్కన. ఇక్కడ ఇదే అనమాట విగ్రహం. ఇది వెండి కవచం, ఇత్తడి కవచం వేస్తారు. పక్కన హనుమాన్ ఉంటాడు. ఇక్కడ మాకు బాగా నచ్చింది ఏంటంటే, ఒక ఆయన వచ్చి చెప్పారు అన్నమాట, లోపలికి కూడా వెళ్ళొచ్చమ్మా అని. అప్పుడు వరకు మాకు తెలియదు. పైన దర్శనం చేసుకుని వచ్చేస్తున్నాం అనమాట. ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళి కూర్చున్నాం. చాలా బాగుందండి నిజంగా. పల్లెటూరులు చూసుకుంటే చాలా చాలా సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ పక్కనేమో చిన్న లింగం, తర్వాత నందీశ్వరుడు పెట్టారు. దండం పెట్టుకున్నాం మేము. చాలా బాగుంది. ఆ పక్కన ఉంది, జస్ట్ పక్కన ఓ పుట్ట ఉందండి, నాగేంద్ర స్వామిది. చుట్టూ దర్శనం చేసుకున్నాం మేము తిరిగి. చాలా బాగుంది అనిపించింది. ఇదన్నమాట. దీనికి కూడా ప్రదక్షిణలు చేసి భక్తులు దర్శనం చేసుకుంటారు. ఇందులో కొలంలో అయితే తామర పువ్వులు అవి కూడా ఉన్నాయండి. ఎవరు కొయ్యలేదు, అంటే ఆయన భగవంతుడిగా అనుకుంటా. మేము కాళ్ళు అవి కడుక్కున్నాము. చాలా బాగుంది అనిపించింది. ఇది లోపల అనమాట. ఆయనే మమ్మల్ని లోపలికి తీసుకెళ్ళారు. నిజంగా ఇది మళ్ళీ చేశానమాట వీడియో నేను. అసలు లోపల కూర్చుంటే చాలా చాలా ఆనందంగా అనిపించింది, చాలా సంతోషంగా కూడా అనిపించింది. ఇది దగ్గర నుంచి స్వామివారు అనమాట. మేము పువ్వు తీసుకుని దండం పెట్టుకున్నాం, బొట్టు పెట్టుకున్నాం. అసలు చాలా బాగుంది. మీరందరూ కుదిరితే తప్పకుండా వెళ్ళండి.